మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను ఇది సాధించగలను అని నమ్ముతున్నారా? లేక నా వల్ల కాదు అని భయపడుతున్నారా? మీ మెదడు మీరు నమ్మినదాన్నే నిజం చేస్తుంది. ముఖ్యంగా బంధాల విషయంలో ఇది 100% నిజం. ఈ విశ్లేషణకు స్వాగతం. కొన్ని బంధాలు జీవితాంతం ఎందుకు ఎంతో బలంగా నిలుస్తాయి, మరికొన్ని చిన్న చిన్న కారణాలకే ఎందుకు విడిపోతాయి? బంధాలు నిలబడటానికి కేవలం ప్రేమోంటే సరిపోదు. దాని వెనుక మనకు తెలియని ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది. మన ఆలోచనా విధానం, మన ఉపచేతన మనసు బంధాలను ఎలా నిర్దేశిస్తాయో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అసలు కొన్ని బంధాలు మాత్రమే ఎందుకు అంత బలంగా ఉంటాయి? ఆలోచించండి. మనమంతా ఏమనుకుంటామంటే, అబ్బా వాళ్ల మధ్య ప్రేమ ఎక్కువ, అందుకే కలిసున్నారు అని కదా. కానీ వాస్తవానికి అది మాత్రమే కారణం కాదు. మన మెదడు భాగస్వామిని ఎలా ఎంచుకుంటుంది, వారితో ఎలా ప్రవర్తిస్తుంది అనేది కంటికి కనిపించని కొన్ని సైకలాజికల్ ప్రిన్సిపల్స్ డిసైడ్ చేస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని మన ప్రవర్తనను శాసించేది ఈ అదృశ్య సూత్రాలే. సరే, ఈరోజు మనం బంధాల జీవిత చక్రంలోని 4 ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే 1. ఆకర్షణ వెనుక ఉన్న సైకాలజీ. 2. బంధాన్ని పెంచే సూత్రాలు. 3. గొడవల్లో మన మెదడు ఎలా ప్రవర్తిస్తుంది. మరియు 4. అంచనాలతో ప్రవర్తనెలా మారుతుంది. చూసేద్దాం. ముందుగా మొదటి దశకు వెళదాం. అదే ఆకర్షణ వెనుక ఉన్న సైకాలజీ. మనమొకరి పట్ల ఎలా ఆకర్షితులవుతామనేది ఇక్కడ చూద్దాం. మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఒక వ్యక్తిని చూడగానే వాళ్ల రూపం చూసి వావ్, వీళ్ళు చాలా మంచోళ్ళు, తెలివైనవాళ్లు అని ఫిక్స్ అయిపోతాం. సైకాలజీలో దీన్నే ది హాలో ఎఫెక్ట్ అంటారు. అంటే ఎవరైనా చూడటానికి ఆకర్షణీయంగా ఉంటే వాళ్ల వ్యక్తిత్వం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని మన మెదడు బ్లైండ్గా నమ్మేస్తుంది. అందుకే బంధం మొదట్లో అవతలివాళ్ల లోపాలు మనకు అస్సలు కనిపించవు. మన మెదడే ఒక అందమైన భ్రమను సృష్టిస్తుందన్నమాట. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ హాలో ఎఫెక్ట్ గురించి మనకు తెలిస్తే మనం ఆ భ్రమలో పడిపోకుండా వ్యక్తుల నిజమైన గుణాన్ని చూడగలుగుతాం. అప్పుడు కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోకుండా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. లాజికల్గా ఉంది కదా. ఇకపోతే 2వ దశ. ఒకసారి ఆకర్షణ ఏర్పడ్డాక ఆ బంధాన్ని మరింత బలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బంధాన్ని దృఢంగా మార్చటంలో ఈ మిర్రరింగ్ ఎఫెక్ట్ అనేది ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది తెలుసా. ఎవరినైనా మనం బాగా ఇష్టపడితే మనకు తెలియకుండానే మనం వాళ్ల బాడీ లాంగ్వేజ్ని, మాట్లాడే తీరుని కాపీ కొట్టేస్తుంటాం. అవును, ఇది పూర్తిగా మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరిగిపోయే ఒక అద్భుతమైన ప్రాసెస్. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందంటే, సంభాషణలో ఉన్నప్పుడు మనం అవతలివారి కదలికలను కొద్దిగా అనుకరించామనుకోండి, వాళ్ల మెదడుకు చాలా తెలిసిన సిగ్నల్స్ వెళ్తాయి. దానివల్ల వాళ్లకు మనతో చాలా సేఫ్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది బంధానికి పునాదిని ఎంత గట్టిగా వేస్తుందంటే మాటల్లో చెప్పలేం. ఇంకో అద్భుతమైన బాండింగ్ సూత్రం ది రెసిప్రోసిటీ రూల్. మానవ నైజం ఎప్పుడూ గివ్ అండ్ టేక్ మీదే నడుస్తుంటుంది. ఎవరైనా మనకు హెల్ప్ చేసినా, రెస్పెక్ట్ ఇచ్చినా వెంటనే మన మెదడు అరే మనం కూడా తిరిగి వాళ్లకి అదే ఇవ్వాలి కదా అని ఫీలవుతుంది. ఇది ఎవ్వరికైనా ఉండే అత్యంత సహజమైన లక్షణం. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఒక బంధంలో మీరే ముందుగా అపారమైన ప్రేమను, గౌరవాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అవతలి వాళ్ల మెదడు కూడా తిరిగి మీకు అవే ఇవ్వాలని వాళ్లను పుష్ చేస్తుంది. ప్రేమనిస్తే ప్రేమే తిరిగొస్తుంది. ఇది సానుకూలతను పెంచే ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్. 3వ దశ. బంధమన్నాక గొడవలు రాకుండా ఉంటాయా? రావు కదా. గొడవలు జరిగినప్పుడు అసలు మన మెదడు ఏం చేస్తుందో చూద్దాం. గొడవలు జరిగినప్పుడు మన మెదడు భలే డిఫెన్సివ్గా మారిపోతుంది. ఇక్కడే వస్తుంది కన్ఫర్మేషన్ బయాస్. ఈ టైంలో మన మైండ్ ఏం చేస్తుందంటే, కేవలం అవతలివాళ్లు చేసిన తప్పులను మాత్రమే ఎంచుకుని మరీ గుర్తుకు తెచ్చుకుంటుంది. నువ్వు అప్పుడు కూడా ఇలాగే చేశావు అని పాత వాదనలన్నీ బయటకు తీస్తుంది. మీరు ఫేస్ చేసే ఉంటారు కదా ఇది. ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి ప్రతి బంధంలో మంచి క్షణాలు ఉంటాయి, చెడు క్షణాలు ఉంటాయి. రెండూ సమానమే. కానీ ఈ మెదడుందే గొడవ సమయంలో మంచి జ్ఞాపకాలను పక్కన పెట్టేసి కేవలం తప్పులను మాత్రమే భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. ఈ సెలెక్టివ్ మెమరీ వల్లే చిన్న గొడవలు కూడా అంత త్వరగా సాల్వ్ అవ్వవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్.
గొడవలప్పుడు ఎమోషన్స్లో కొట్టుకుపోకుండా వాస్తవాలను నిష్పక్షపాతంగా ఆలోచించాలి. ఇది నా కన్ఫర్మేషన్ బయాస్ వల్లే ఇలా అనిపిస్తోంది అని మనకు మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఆవేశం తగ్గి సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇక ఫైనల్గా 4వ దశ. ఇదే మన మైండ్ సెట్కు సంబంధించిన అసలైన గేమ్ చేంజర్. అంచనాలతో మన ప్రవర్తన ఎలా మారుతుందనేది ఇందులో చూద్దాం. సైకాలజీలో దీన్నే పైగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు లేదా మీరు మీ గురించి ఏమని బలంగా నమ్ముతున్నారు అనేది మీ ప్రవర్తనను మారుస్తుంది. మీరు మిమ్మల్ని ఒక విజేతగా ఊహించుకుంటే మీ మెదడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన మార్గాలను వెతకడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీరు ప్రతికూల ఆలోచనలతో ఉంటే మీ మెదడు వైఫల్యానికి కారణాలను మాత్రమే వెతుకుతుంది. మన మైండ్ సెట్ అవతలివారి వాస్తవాన్ని సృష్టిస్తుంది. అందుకే దీన్ని ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. అంటే మన నమ్మకమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మీరు మీ భాగస్వామిని బెస్ట్ పర్సన్ అని మనస్ఫూర్తిగా నమ్మారనుకోండి, ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు నా వల్ల కాదు అనుకుంటే కాదు, మనం సాధించగలము అనుకుంటే సాధిస్తారు. మీ మైండ్ సెట్ను మార్చుకుంటే మీ బంధమే కాదు, మీ ప్రపంచమే మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఆ 5 సీక్రెట్స్ ఏంటంటే, ఫస్ట్, హాలో ఎఫెక్ట్ భ్రమల నుండి బయటపడటం. సెకండ్, మిర్రరింగ్ ద్వారా దగ్గరవ్వడం. థర్డ్, రెసిప్రోసిటీ ద్వారా ముందుగా గౌరవమివ్వటం. ఫోర్త్, కన్ఫర్మేషన్ బయాస్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ చూడటం. అండ్ ఫిఫ్త్, మోస్ట్ ఇంపార్టెంట్, పైగ్మాలియన్ ఎఫెక్ట్తో ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ అంచనాలను కలిగి ఉండటం. ముగింపుగా ఆలోచించాల్సిన విషయం ఇది. మన ఆలోచనా విధానం మన జీవితాలను, బంధాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో చూశారు కదా. మరి మీరు ఈ రోజు నుండి మీ గురించి ఏమని అనుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ సైకలాజికల్ సీక్రెట్స్ ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మార్చాయని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణలోని విషయాలను మీ జీవితంలో కూడా అప్లై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి.